అందరికీ నమస్కారం అండి. చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఆ సమస్యలకు కారణం ఏమిటో తెలియక ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం ఎదుర్కొనే చాలా సమస్యలకు అంటే అనారోగ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవటము, వివాహం కాకపోవటము, ఇలా అనేక సమస్యలకు పితృదోషాలు కారణమవుతాయి. ఈ పితృదోషం గనక ఉన్నట్లయితే అనేక సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అశాంతి రాజ్యమేలుతూ ఉంటుంది. ఇలా సమస్యలతో బాధపడేవారు పితృదోషం తొలగటానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. పితృదేవతలను చనిపోయిన తర్వాత సరిగా గౌరవించకపోయినట్లయితే కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. దీన్నే పితృదోషం అంటారు. ఈ పితృదోషం ఉన్న వ్యక్తులతో పాటు అతని కుటుంబం పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మరణించిన వారికి మతపరమైన ఆచారాలను చాలా శ్రద్ధగా సకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. అలా గనక చేయకపోయినట్లయితే పితృదోషం అంటుకోవటం జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అకాల మరణం పొందినట్లయితే వారు మోక్షాన్ని పొందలేరు. వారి యొక్క కోరికలు నెరవేరకపోతే లేదా వారి యొక్క జీవితంలో ఏదైనా పాపం గనక చేసి ఉన్నట్లయితే అది వారి యొక్క భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. పితృదోషాన్ని తొలగించుకోవటానికి అనేక పరిహారాలున్నాయి. ఈ పరిహారాలను చేసినట్లయితే పితృదోషం నుంచి బయటపడవచ్చు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు పితృదోషం ఉన్నవారు కొన్ని పరిహారాలు గనక చేసినట్లయితే ఈ పితృదోషం నుంచి బయటపడవచ్చు. ఆషాఢ అమావాస్య రోజు చనిపోయిన పూర్వీకులకు నీటితో పాటు నల్ల నువ్వులను కూడా సమర్పించాలి. ఇలా చేసినట్లయితే పూర్వీకుల యొక్క ఆత్మ శాంతిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో రావి చెట్టుకు నీళ్లు పోయాలి. పువ్వులు, అక్షింతలు, పాలు, గంగాజలంతో పాటు నల్ల నువ్వులు గనక సమర్పించినట్లయితే పూర్వీకుల యొక్క ఆత్మ శాంతిస్తుంది. సాయంత్ర సమయంలో అరటి చెట్టు కింద దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఒక ఆవుకు, కుక్కకు, కాకికి ఆహారం పెట్టాలి. ఈ జంతువులను పూర్వీకుల యొక్క చిహ్నంగా భావించడం జరుగుతుంది. ఇంట్లో దక్షిణ భాగంలో పూర్వీకుల యొక్క చిత్రపటాలను ఉంచాలి. ప్రతిరోజు వారికి దండలను సమర్పించి నమస్కారం చేయాలి. చనిపోయిన పూర్వీకులను మర్చిపోయినట్లయితే మతపరమైన ఆచారాలను పాటించకపోతే పితృదోషం కలుగుతుంది. జాతకంలో సూర్యుడు, చంద్రుడు, రాహుకేతువుల ప్రభావం వల్ల కూడా పితృదోషం వస్తుందని నమ్ముతుంటారు. వ్యాపారంలో నిరంతరము నష్టాలు కలగటము, ఉద్యోగ సమస్యలు, ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటము, అప్పులు విపరీతంగా పెరిగిపోవటము, అలాగే ఇంట్లో తగాదాలు, విభేదాలతో అశాంతిగా ఉండటము మొదలైన ఇవన్నీ కూడా పితృదోషం కారణంగానే ఏర్పడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకుంటూ వారికి పిండ ప్రదానం చేసినట్లయితే పూర్వీకుల యొక్క ఆత్మ శాంతిస్తుంది. పూర్వీకులను శాంతపరచటానికి ఆషాఢ అమావాస్య రోజు దాన ధర్మాలను తప్పకుండా చేయాలి. పితృదేవతలను స్మరించుకుంటూ పేదవారికి దాన ధర్మాలు చేసినట్లయితే పూర్వీకుల యొక్క ఆత్మ శాంతిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు చేసినట్లయితే పితృదోషం నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.